ఓకే. సో మనం ఎంత డేట్ వరకు క్లిక్ చేసాము. లెట్స్ సే ఇప్పుడు థర్డ్ దాకా క్లిక్ చేశాను అనుకోండి డిక్రీజ్ అవుతది. ఎందుకంటే బికాజ్ థర్డ్ వరకు తీసుకున్నాను అనుకోండి జూన్ ఎక్స్‌క్లూడ్ అయిపోయింది. అంటే 30 ఎక్స్‌క్లూడ్ అయిపోయింది అంటే ఇట్స్ సంథింగ్ లైక్ 160 అలాగా. సో లెట్స్ సే ఫస్ట్ జూన్ దాకా క్లిక్ చేశాను అనుకోండి 160. సో 30 ఇంక్లూడ్ చేస్తే ఇట్స్ 190. సో లైక్ వైస్. సో మీరు మినిమమ్ డేట్ అంటే లైక్ క్యాలెండర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చేసి సో దాంట్లో అదే రాశాడు చూడండి. సో బ్లాంక్ రాసేసాడు. బ్లాంక్ అంటే ఏంటి? ఇక్కడ డేట్స్ బిట్వీన్ లో మీకు ఏంటంటే ఏ డేట్ లో స్టార్ట్ డేట్ ఏంటి, ఇక్కడ స్టార్ట్ డేట్ అంటే స్టార్ట్ డేట్ బ్లాంక్ ఇచ్చేసానంటే మినిమం డేట్ ఏదైనా తీసుకో, మాక్సిమం డేట్ మాత్రం నేను సెలెక్ట్ చేసింది. మ్యాక్స్ డేట్ అంటే నేను ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తానో అదే మ్యాక్స్ డేట్ గా తీసుకుంటాను అనమాట. ఇక్కడ మ్యాక్స్ ఆఫ్ డేట్స్ అంటే నేను ఏదైతే సెలెక్ట్ చేస్తానో దాన్ని ఇక్కడ మ్యాక్స్ గా తీసుకుని, సో అంటే ఫర్ సపోజ్ ఫస్ట్ జనవరి నుంచి ఇక్కడ బ్లాంక్ అంటే ఫస్ట్ జనవరి నుంచి నేను టిక్ చేసాను అనుకోండి సెకండ్ జూన్ దాకా, ఇక్కడ సెకండ్ జూన్ దాకా తీసుకుంటాను అనమాట. సో దట్ ఈస్ వాట్ ఆ డేట్స్ మధ్యలో సేల్స్ అమౌంట్ ఎంత, ఆ డేట్స్ మధ్యలో సేల్స్ అమౌంట్, సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్ ఎంత. సో దట్ ఈస్ వాట్ డేట్స్ ఇన్ బిట్వీన్. సో లెట్స్ సే ఇప్పుడు దీన్నే నేను డేట్స్ ఇన్ పీరియడ్ ద్వారా అచీవ్ చేయాలి అనుకోండి. సో దర్ ఇస్ అన్ అనదర్ క్యాలిక్యులేషన్ ఫర్ ద సేమ్ థింగ్. సో వీ కాల్ ఇట్ యాజ్ డేట్స్ ఇన్ బిట్వీన్. సో డేట్స్ ఇన్ బిట్వీన్ కి ఎలా ఉన్నదో చూద్దాం. సో డేట్స్ ఇన్ బిట్వీన్ కి డేట్స్ ఇన్ పీరియడ్ కి డిఫరెన్స్ ఏంటి? డేట్స్ ఇన్ పీరియడ్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే స్టార్ట్ డేట్ ఇచ్చి ఎండ్ డేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంటర్వెల్ ఇస్తే సరిపోతుంది. లైక్ 1 మంత్ బ్యాక్ వెళ్ళాలా, 1 ఇయర్ బ్యాక్ వెళ్ళాలా, 1 క్వార్టర్ బ్యాక్ వెళ్ళాలా అని, సో ముందుకు వెళ్ళాలా అని. సో దిస్ ఇస్ వేర్ ఇట్ వాస్ ట్రైంగ్ టు సే. సో ఇప్పుడు మనం ఉన్నదాన్నే మాక్సిమం డేట్ తీసుకున్నాడు, దాని నుంచి 1 ఇయర్ బ్యాక్ వెళ్ళాడు. సో ఇండైరెక్ట్ గా 1 ఇయర్ బ్యాక్ మొత్తం సేల్స్ అమౌంట్ కావాలి అనుకుంటే, సో దట్స్ ఇదే కాపీ చేసి సో ట్రై టు సే లెట్స్ సే నేను సెలెక్ట్ చేసిన డేట్ దగ్గర నుంచి స్టార్ట్ డేట్ అంటే మాక్సిమం డేట్ దగ్గర నుంచి 1 క్వార్టర్ బ్యాక్ వెళ్ళాలా, 1 ఇయర్ బ్యాక్ వెళ్ళాలా అనేది. సో లెట్స్ సే దీన్ని కూడా మనం క్రియేట్ చేద్దాం. సో దీన్ని ఏంటంటే డేట్స్ ఇన్ పీరియడ్ అంటారు. సో లెట్స్ సే సో లెట్స్ సే డేట్స్ ఇన్ పీరియడ్ కదా. సో విల్ ట్రై టు క్యాల్కులేట్ డేట్స్ ఇన్ పీరియడ్. సో డేట్స్ ఇన్ పీరియడ్ అని పెట్టి సో వేర్ విల్ ట్రై టు సీ ద డేట్స్. సో మనం దీన్ని ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే లెట్స్ సే సేమ్ థింగ్ మనం ఎలా యూజ్ చేశారంటే ఇలా యూజ్ చేశారు. సో లెట్స్ విల్ ట్రై టు యూజ్ డేట్స్ ఇన్ పీరియడ్. సో దీన్ని మనం డేట్స్ ఇన్ పీరియడ్ అని పేరు పెడదాం. ఓకే, సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్. సో సేల్స్ అమౌంట్ కాదు, సో మన సేల్స్ అమౌంట్. ఓకే, డేట్స్ ఇన్ పీరియడ్. సో మన డేట్ ఓకే మాక్సిమం డేట్. సో దాంట్లో మాక్సిమం డేట్ ఇప్పుడు మనం సెలెక్ట్ చేసింది మాక్సిమం డేట్ అవుతుంది. అక్కడి నుంచి 1 ఇయర్ బ్యాక్ వెళ్తుంది. సో దాని నుంచి 1 ఇయర్ బ్యాక్ అంటున్నాడు. సో 1 ఇయర్ బ్యాక్ వెళ్దాం. సో అప్పటి వరకు ఎంత సేల్స్ అమౌంట్. సో లెట్స్ సీ. ఓకే, మొత్తం 340 ఎందుకు వచ్చిందంటే 1 ఇయర్ బ్యాక్ అంటే 30 ఇంక్లూడ్ చేయట్లేదు, ఎందుకంటే కరెంట్ ఇయర్దే చూపిస్తుంది. ఇప్పుడు నేను ఏ డేట్ క్లిక్ చేసినా కూడా సో ఇప్పుడు దీని నుంచి 1 ఇయర్ బ్యాక్ కి అంటే మళ్ళీ జూలైకి అంటే ఏది ఎక్స్క్లూడ్ అయిపోయింది, 100 ఎక్స్క్లూడ్ అయిపోయింది. సో లెట్స్ సే మన జనరల్ గా ఎంత ఉంది, 370 ఉంది. సో 370 లోంచి నేను 50 తీసేసాను. 50 తీసేస్తే ఏమవుతుంది, ఇట్స్ 290. లైక్ 370 వచ్చేది. 370 లోంచి మనం ఏం చేస్తున్నాం, సెకండ్ జూలై టిక్ చేస్తున్నాం. సెకండ్ జూలై అంటే సెకండ్ జూలై వాజ్ నాట్ కన్సిడరింగ్ అంటే 100 + 50 150 తీసేస్తుంది. 150 తీసేస్తున్నా. సో లెట్స్ సే ఇప్పుడు నాకు 150 తీసేస్తుంటే సో 150 లైక్ 3 ఎంత వచ్చింది ఇక్కడ. సో దీని మీద ఇంటరాక్షన్ తీసేయాలంటే ఎలాగా, సో దీని మీద ఇంటరాక్షన్ తీసేయాలి అంటే సో దీని నుంచి దీన్ని క్లిక్ చేసినప్పుడు దీన్ని ఇంటరాక్ట్ అవ్వకూడదు అంటే దీని మీదకి వెళ్ళి ఫార్మాట్కి వెళ్ళండి. ఎడిట్ ఇంటరాక్షన్స్ లో ఇది స్టాప్ చేసేద్దాం, ఎందుకంటే మన క్యాలిక్యులేషన్ పనికి రావాలి కాబట్టి. సో ఇప్పుడు నేను సెకండ్ జూలై అని రాస్తున్నాను. సెకండ్ జూలైకి అంటే ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేద్దాం. సో బ్యాక్ నుంచి క్యాలిక్యులేట్ చేద్దాం అంటే 9th క్యాలిక్యులేట్ అవ్వదు. 110, 130, 160, 200, 220, 250, 250 + 40, 290. సో ఇక్కడ దాకా వస్తుంది అంటే 2021 మళ్ళీ జూలై దాకా తీసుకుంటుంది అనమాట. లెట్స్ సే ఇప్పుడు నేను ఫిబ్రవరి అన్నాను అనుకోండి.
సో ఫిబ్రవరి అంటే మళ్ళీ ఫిబ్రవరి దాకా తీసుకుంటుంది. ఇక్కడ జనవరి లేదు, ఫిబ్రవరి లేదు కదా. సో ఫిబ్రవరి అంటే 2021 కూడా వెళ్తుంది. సో దానికోసం నేను ఏం చేస్తానంటే కావాలని ఐ విల్ ట్రై టు ఇంక్లూడ్ ఫిబ్రవరి దేర్. 2020ది ఫిబ్రవరి యాడ్ చేద్దాం. ఆ అమౌంట్ ప్లస్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. 1 year బ్యాక్ కదా, 1 year అంటే 12 months బ్యాక్, అంటే 12 months అంటే ప్రీవియస్ ఇయర్ కూడా వెళ్తుందా లేదా చెక్ చేద్దాం. సో దీనికోసం ఏం చేస్తానంటే 01/02 2020కి ఒక 100 ఇద్దాం. సో లెట్స్ క్లోజ్ అండ్ అప్లై. సో అంటే ఇప్పుడు 1st February నుంచి ప్రీవియస్ ఇయర్ ఫిబ్రవరి దాకా జరగాలి. సో ఈజ్ ఇట్ గివింగ్ మీ నట్ 40 ఆర్ నాట్? సో ఇవ్వట్లేదు, ఎందుకంటే 31st వరకే క్యాలిక్యులేట్ చేస్తాను అనమాట. సో లైక్ నేను ఏం చేస్తానంటే జనవరి 31st, ఫిబ్రవరి 1st నుంచి జనవరి 31st వరకు, 31st కూడా ఇద్దాం. సో లెట్స్ సి, జనవరి కూడా ఇద్దాం. First 12/2020. సారీ, సో 31/01 ఇద్దాం. జనవరి కదా, జనవరి కదా, ఫిబ్రవరి అంటే జనవరి. 01. సో ఈ 30 ఇంక్లూజన్ చేసుకుంటుందా లేదా చెక్ చేద్దాం. అంటే నేను ఫిబ్రవరి 1st క్లిక్ చేశాను, దానికి ఎగ్జాక్ట్లీ 12 months బ్యాక్ వెళ్తున్నాను. అంటే 12 months అంటే ఫస్ట్ కన్సిడర్ చెయ్యాలి. సో ఇట్ వాస్ నాట్ కన్సిడరింగ్ యాక్చువల్లీ. సో లెట్స్ సి, ఇట్స్ నాట్ కన్సిడరింగ్ ఆర్ కన్సిడరింగ్. సో ఇప్పుడు డేట్స్ ఇన్ పీరియడ్ లో నేను ఏమి ఇచ్చాను, సో 1 year బ్యాక్ ఇచ్చాను. సో 1 year బ్యాక్ అంటే నేను సెలెక్ట్ చేసింది ఎంత, ఫిబ్రవరి సెలెక్ట్ చేశాను. ఫిబ్రవరి సెలెక్ట్ చేస్తే ఫిబ్రవరి నుంచి 2012 ఫిబ్రవరి దాకా వెళ్ళాలి. లెట్స్ సే 40 వచ్చింది ఫిబ్రవరి, బట్ ఇట్ ఈస్ నాట్, అంటే 1st February కూడా తీసుకోవట్లేదు. అంటే 2020 అంటే 12 months బ్యాక్ అంటే లైక్ సేమ్ డేట్ 2020 వెళ్ళాలి. 31st తీసుకుంది జనవరి, ఫిబ్రవరి ఉంది, ఫిబ్రవరి తీసుకోవట్లేదు. సో సార్ట్ ఆఫ్, సో లెట్స్ సే ఇప్పుడు నేను జనవరి తీసుకున్నాను అనుకోండి, జనవరి 31st తీసుకున్నాను, ఫిబ్రవరి 1st తీసుకున్నాను. ఫిబ్రవరి 1st తీసుకుంటే 2020 తీసుకుంటే చూస్తే ఫిబ్రవరి 1st తీసుకున్నాను అనుకోండి, 30 + 30 60, 60 + 100 160 సరిపోయింది ఇది. అంటే నేను ఫిబ్రవరి తీసుకుంటే అది ఆ ఇయర్ లోనే తీసుకుంటుంది. సో 1 year బ్యాక్ వెళ్ళాలి అంటే ఇట్ వాజ్ నాట్ గోయింగ్ 1 year బ్యాక్ యాక్చువల్లీ. సో ప్యూర్ గా 2020కి వెళ్ళట్లేదు. సో అది ఇక్కడ చెక్ చేద్దాం. సో అదేమంటున్నాడు, కన్సిడర్ రిపోర్ట్ ఈస్ ఫిల్టర్డ్ బై మంత్ జూన్ 2020, ద మాక్సిమం రిటర్న్స్ జూన్ 30. సో ఆబ్వియస్లీ జూన్ 30 తీసుకుంటుంది, రిటర్న్స్ జూన్ 30. సో జూన్ 30 తీసుకుందంటే జూన్ 30 నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, జూలై 2019 వరకు వెళ్తుందంట. ఇఫ్ ద ఇయర్ ఆఫ్ డేట్ వాజ్ స్టార్టింగ్ ఫ్రమ్ June 30 ఫర్ ద లాస్ట్ ఇయర్. సో జూలై 1st దాకా వెళ్తుంది, అంటే జూన్ నుంచి జూన్ అంటే మళ్ళీ జూన్కి వెళ్ళదు. సో జూలై 1st దాకా వెళ్తుంది. సో దట్ ఈస్ వాట్ ఇట్ వాస్ ట్రైంగ్ టు టేక్. అంటే 1 year బ్యాక్. అలాగే 1 month బ్యాక్ వెళ్దాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ డేట్స్ ఇన్ పీరియడ్ 1 month బ్యాక్ వెళ్తే లెట్స్ చెక్, ఇన్స్టెడ్ ఆఫ్ ఇయర్ 1 month కూడా ఇవ్వచ్చు బ్యాక్ కి. సో నేను సెలెక్ట్ చేసిన డేట్ దగ్గర నుంచి, సో లెట్స్ సే 1 month బ్యాక్ అంటే నేను సెలెక్ట్ చేసిన దాని నుంచి 1 month బ్యాక్ అంటే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసింది ఎప్పుడు, సో 1st February సెలెక్ట్ చేశాను. సో 1 month బ్యాక్ కి ఏమీ డేటా లేదు. సో లెట్స్ సే ఫిబ్రవరి సెలెక్ట్ చేశాను అనుకోండి. సో 1 month బ్యాక్ అంటే ఇట్ వాజ్ 31st. ఓకే, లెట్స్ సే జూన్ చేసాం, జూన్ నుంచి 1 month బ్యాక్ అనుకోండి, మళ్ళీ 2nd May దాకా. లెట్స్ సే అప్పుడు ఏమేమి క్యాలిక్యులేట్ అవుతుంది, 20 + 60 + 30 90. యా, 2nd May దాకా, ఎందుకంటే 1st May క్యాలిక్యులేట్ అవ్వదు. ఎందుకని అంటే 2nd May అంటే మే దాకా క్యాలిక్యులేట్ అవుతుంది, 2nd May. అందుకే ఇది ఏం చేసింది అంటే 3rd May 20 + 30 2nd May దాకా అవుతుంది. ఎందుకే 1st May కన్సిడర్ రావలేదు, అందుకే 30 రాలేదు మేది. సో ఇక్కడ మీరు చూసారంటే 20 + 40 + 30 7 లైక్
ఇక్కడ చూస్తే సెకండ్ జూన్ ఎంత ఉంది 30 ప్లస్ 40 ఎంత 70 ప్లస్ 20 90. సో దట్ ఈస్ 1 మంత్ బ్యాక్ కి. సో అలాగే మీకు టిక్ చేసిన దాని దగ్గర నుంచి 1 మంత్ బ్యాక్ కి అంటే మీరు ఇక్కడ డిఫరెన్స్ డిఫైన్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనం బిట్వీన్ లో అయితే మనం మినిమం డేట్ ఇవ్వాలి, మాక్సిమం డేట్ ఇవ్వాలి. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్. సో కంపల్సరీ మినిమం డేట్ ఏదో బ్లాంక్ అని ఇవ్వాలి, లేకపోతే ఏదో ఒక డేట్ ఇవ్వాలి. మాక్సిమం డేట్ అంటే మీరు సెలెక్ట్ చేసినంత డేట్ వరకు క్యాలిక్యులేట్ అవుతుంది. కానీ ఇక్కడ డేట్స్ అండ్ పీరియడ్ లో ఫ్లెక్సిబిలిటీ ఏంటుందంటే మనం టిక్ చేసిన దగ్గర నుంచి 1 మంత్ బ్యాక్ వెళ్ళాలంటే 1 ఇయర్ బ్యాక్ వెళ్ళాలన్నా 1 క్వార్టర్ బ్యాక్ వెళ్ళాలన్నా డైరెక్ట్ గా మనం పీరియడ్ వైజ్ వెళ్ళిపోవచ్చు అనమాట. సో అంటే ఈ డేట్స్ అనే టేబుల్లో మీరు మ్యాక్స్ అంటే ఏంటంటే మీరు టిక్ చేసిన డేట్. సో ఆ డేట్ నుంచి 1 మంత్ బ్యాక్ వెళ్ళాలా, లేకపోతే 1 క్వార్టర్ బ్యాక్ వెళ్ళాలా, 1 ఇయర్ బ్యాక్ వెళ్ళాలా అనేది ఈజీగా నావిగేషన్ ఉంది. లైక్ డేట్స్ ఇన్ బిట్వీన్ లో మనకి ఏముంటది అంటే స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఇప్పుడు నేను స్టార్ట్ డేట్ ఏం మెన్షన్ చేయలేదంటే బ్లాంక్ అంటే ఆ టేబుల్లో ఉన్న మినిమం డేట్ ని బ్లాంక్ గా మినిమం డేట్ ని తీసేసుకుంటుంది. అంటే ఇక్కడ మన జనవరి 1 ఈస్ ద మినిమం డేట్ మాట ఇక్కడ ఇంకా. సో దాని నుంచి నేను టిక్ చేసినంత వరకు మొత్తం అక్కడి నుంచి ఎలా సమ్ చేసుకుంటూ వస్తుంది. సో దట్ ఈస్ వాట్. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డేట్స్ ఇన్ పీరియడ్ అండ్ డేట్స్ బిట్వీన్. సో ఇది కంపల్సరీ గుర్తుంచుకోండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది క్వశ్చన్ ఎంట్రీ. ఓకే, సో నెక్స్ట్ బాగా యూజ్ అయ్యి స్టార్ట్ ఆఫ్ ది ఇయర్ ఆల్రెడీ చేస్తారు. ప్రీవియస్ క్వార్టర్ బ్యాలెన్స్, క్వార్టర్ ఓపెనింగ్ బ్యాలెన్స్, క్వార్టర్ క్లోజింగ్ బ్యాలెన్స్ చూసాం. సో దీంట్లోనే మనకు ఉంది డేట్స్ ఎంటీడీ, డేట్స్ క్యూటీడీ, వైటీడీ అని. సో డేట్స్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే డేట్స్ లో ఎక్స్ట్రా ఏంటి అంటే ఇట్ విల్ బి యూజ్డ్ యాజ్ ఎ ఫిల్టర్. సో మనం ఏదైతే టోటల్ ఎంటీడీ, వైటీడీ, క్యూటీడీ చేసామో సో దీన్ని కూడా సేమ్ అచీవ్ చేయొచ్చు. సో సేమ్ ఇప్పుడు మనకి ఎంటీడీలో ఎంత వస్తుంది 70 వస్తుంది. సో నేను ఈ ఫార్ములా యూజ్ చేసినా కూడా సో ఐ గెట్ ద సేమ్ థింగ్, బట్ ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ ఫిల్టర్. అంటే క్యాలిక్యులేట్ అని రాయాల్సి వస్తుంది. సో యూ నీడ్ టు రైట్ ఎ క్యాలిక్యులేట్ అండ్ దెన్ యూ నీడ్ టు ఫిల్టర్ ఇట్. సో చూడండి, సో వేర్ యూ కెన్ యాడ్ ఇట్ యాజ్ ఎ డేట్స్ ఎంటీడీ అని కూడా రాయొచ్చు. సో సేమ్ థింగ్, ఎంటీడీ అన్న టోటల్ ఎంటీడీ అన్న ఇదే ఇస్తుంది, డేట్స్ ఎంటీడీ అన్న ఇదే ఇస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటి సమ్ ఆఫ్ ఏంటి సేల్స్ అమౌంట్. సో యూఆర్ ట్రైంగ్ టు టేక్ ఏ సేల్స్ అమౌంట్. ఎంటీడీ అంటే సో వేర్ యూ ఆర్ ట్రైంగ్ టు డేట్ కి అంటే మన డేట్. సో వెన్ ఐ సే దిస్ డేట్స్ ఎంటీడీ అంటే అప్ టు డేట్. సో ఎంతవరకు డేట్ ఉందో అంతవరకు మీకు కావాలి అనుకుంటే సో యూ కెన్ ఆల్వేస్ గివ్ ఇట్. సో లెట్స్ సే సో లెట్స్ ఎంటీడీ నేను క్లిక్ చేసినా కూడా సో వేర్ ఇస్ మై డేట్స్ ఎంటీడీ. సో ఇట్ షుడ్ గివ్ మీ ద సేమ్ థింగ్ 70 ఇచ్చింది. మరి దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అంటే సో ఇక్కడ మనకి క్యాలిక్యులేట్ ఎప్పుడైతే రాసామో దీనికి ఎక్స్ట్రా ఫిల్టర్స్ యూజ్ చేయొచ్చు. అంటే మీరు ఫిల్టర్ చేసేటప్పుడే ఇంకా యూ కెన్ యాడ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ టు ఇట్. సో మనకి టోటల్ వైటీడీ లేదు. సో అంటే మనం ఓన్లీ వైటీడీ క్యాలిక్యులేట్ చేస్తాం అంతే, అంతవరకే అది. సో మనకి దీని మీద ఎక్స్ట్రా ఏమైనా ఫిల్టర్స్ అప్లై చేయాలి అంటే మీరు డేట్స్ ఎంటీడీని యూజ్ చేయొచ్చు. సో డేట్స్ ఎంటీడీ ఎప్పుడైతే యూజ్ చేస్తారో మీరు క్యాలిక్యులేట్ యూజ్ చేయాల్సి వస్తుంది. క్యాలిక్యులేట్ ఎప్పుడైతే యూజ్ చేస్తారో యూ హ్యావ్ ఎ ఫ్లెక్సిబిలిటీ టు యాడ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్. కానీ టోటల్ వైటీడీ మీరు చూసారంటే సో యూ డోంట్ హ్యావ్ దట్ ఫ్లెక్సిబిలిటీ సో టు యాడ్ ఎనీ ఫిల్టర్స్ హియర్. సో ఎక్స్ట్రాగా దేనిని ఫిల్టర్ చేయాలి అన్నా యూ నీడ్ టు రైట్ ఇట్ యాజ్ ఎ ఫిల్టర్ and you need to write it. So that is the problem. ఇక్కడ మీరు ఫిల్టర్ అని రాయాలి. సో ఇట్ విల్ నాట్ అలౌ మోర్ నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్. సో లెట్స్ సే ఇప్పుడు నేను దేనితోటైనా ఫిల్టర్ చేయాలనుకోండి, లైక్ జెండర్ ఈజ్ ఈక్వల్ టు మెయిల్ అని. సో వేర్ ఐ నీడ్ టు రైట్ జెండర్ అనేది ఏదైనా ఉందనుకోండి, సో కాలం లెట్స్ సే డేట్ అని ఉంది అనుకోండి. సో డేట్స్ అనే దాంట్లో ఏదైనా ఫిల్టర్ చేయాలి, ఈ పర్టికులర్ డేట్స్ కి ఫిల్టర్ చేయాలనుకోండి. సో ఐ హ్యావ్ ఎ లైక్ ఓన్లీ వన్ కండిషన్, నేను ఒక ఫిల్టర్ ని అప్లై చేయగలను. కానీ అక్కడ నేను చూస్తే ఎన్ నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్. సో ఎన్ని ఫిల్టర్స్ కావాలంటే అన్ని ఫిల్టర్స్ అప్లై చేయొచ్చు. కాకపోతే రెండు కూడా సేమ్ థింగ్, నీ డేట్స్ ఎంటీడీ యూజ్ చేసినా డేట్స్ వైటీడీ యూజ్ చేసినా కానీ టోటల్ వైటీడీ యూజ్ చేసినా సేమ్ రిజల్ట్ వస్తుంది. But they have given it as a separate thing because you have a flexibility to add n number of filters when you are using dates MTD, dates QTD, dates YTD. So అలాగే dates MTD బదులు dates QTD అని కూడా పెట్టుకోవచ్చు. You can say it as a QTD and the same thing you can get it QTD, same value match అవుతుంది. So if you see it as a QTD, okay. సో అలాగే మీరు YTD కూడా చేయొచ్చు, సేమ్ థింగ్. సో మీరు చూసారంటే ట్రాక్ చేసి చూసారంటే ద సేమ్ వాల్యూస్ విల్ గెట్ ఇట్. MTD
సో MTD QTD, let's try QTD here 120. చూసారా QTD మ్యాచ్ అయింది. YTD, if you match YTD it was 160. సో లెట్స్ మ్యాచ్ YTD. చూసారా మ్యాచ్ అయింది. కాకపోతే దీంట్లో ఎక్స్ట్రా థింగ్ ఏంటి అంటే యూ హ్యావ్ ఎ ఫిల్టర్స్. యూ హ్యావ్ ఎ లాట్స్ ఆఫ్ ఫిల్టర్స్ దట్ విల్ హెల్ప్ యూ టు n నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ అప్లై చేయొచ్చు MTD QTD యూస్ చేసినప్పుడు. ఓకే, సో దట్స్ అబౌట్ టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్. సో అవి మన టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ గురించి. సో దట్స్ ఆర్ ద మోస్ట్లీ యూజ్ టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ మాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఫిల్టర్ ఫంక్షన్స్. సో ఫిల్టర్ అని నేను ఇందాక నేను చాలాసార్లు చెప్తున్నాను ఫిల్టర్ అని. సో ఫిల్టర్ ఈజ్ సంథింగ్ లైక్ వెరీ యూస్ఫుల్, లైక్ డే టు డే లైఫ్ లో మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి. లైక్ మీరు ఒక లైక్ దీంట్లోంచి ఓన్లీ మేక్ సంబంధించిన డేటానే, మేక్ యొక్క సేల్స్ అమౌంటే కావాలి నాకు, ఆర్ జూన్ యొక్క అమౌంటే కావాలి అన్నప్పుడు యూ కెన్ ఆల్వేస్ యూస్ దిస్ ఫిల్టర్ ఫంక్షన్స్ అనమాట. సో దానికోసం నేను ఏం చేస్తానంటే లెట్స్ సే ఐ విల్ ట్రై టు గో హియర్. సో మనకి మేకి మొత్తానికి అమౌంట్ ఎంత? సో లెట్స్ సే యూ వాంట్ కన్సాలిడేటెడ్ మే అమౌంట్. సో విచ్ ఇస్ 30 + 20, 50 కావాలి నాకు. మే ఒక్క సేల్స్ అమౌంటే కావాలి. సో సింపుల్ గా మీరు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ యూజ్ ఏ లైక్ క్యాలిక్యులేట్ అనేది యూజ్ చేసేయచ్చు డైరెక్ట్ గా. యూ కెన్ ఆల్వేస్ ఫిల్టర్ ద డేటా, మొత్తం డేటాలోంచి నాకు మేక్ కి సంబంధించిన డేటానే కావాలి. సో సింపుల్ గా యూ నీడ్ టు రైట్ ఇట్ యాజ్ ఎ క్యాలిక్యులేట్. సో వాట్ యు ఆర్ ట్రైంగ్ టు క్యాలిక్యులేట్? సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్. యు ఆర్ ట్రైంగ్ టు రైట్ సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్ ఫర్ ద మంత్ ఆఫ్ మే. ఫిల్టర్ అని అడుగుతుంది. ఏం ఫిల్టర్? మంత్ కదా. సో మంత్ ఆఫ్ డేట్. సో డేట్ లోంచి మనం మంత్, డేట్స్ అనే టేబుల్ ఉంది కదా మనకి, డేట్స్ అనే దాంట్లో నుంచి మన మంత్ ని ఈజ్ ఈక్వల్ టు, మనకి మంత్ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మనకు ఒక ఫంక్షన్ ఉంది. ఏంటి? మంత్ ఆఫ్ డేట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? మంత్ 5. అంతే, దట్స్ ఇట్. మంత్ 5 కి మొత్తం యొక్క సేల్స్ అమౌంట్. సో దీన్నే నేను ఏం చేస్తానంటే, సో ఐ ట్రై టు క్యాలిక్యులేట్ ఇట్. సో నేను ఏమంటానంటే మంత్ 5 కి ఓన్లీ ఎంత సేల్స్ అమౌంట్ ఉందో అదే నాకు కావాలి. సో దట్ ఈస్ వేర్ ఐ వాస్ ట్రైంగ్ టు క్యాలిక్యులేట్. సో దాన్ని తీసుకొస్తే, సో మనం మే మంత్ కి ఎంత ఉంది? 30 + 20, 50. సో ఓన్లీ మే మంత్ కి శాలరీగా లైక్ అమౌంట్ కావాలి అంటే, సో సింప్లీగా ఒక సెపరేట్ మెజర్ కావాలి నాకు, మే మంత్ ఒక్క అమౌంటే కావాలి అనుకుంటే యూ కెన్ క్యాలిక్యులేట్ ఇట్ లైక్ దిస్ 50. అలాగే జూన్ కి సెపరేట్ గా అమౌంట్ కావాలనుకోండి. సో దీంట్లోనే సేమ్ ఫార్ములా యూ కెన్ రైట్ ఇట్ విత్ జూన్ యాజ్ వెల్. సో జూన్ కావాలనుకోండి, సింపుల్ గా మీరు జూన్ కూడా రాయొచ్చు. సో సింపుల్ గా మీరు ఏం చేస్తారు? ఫిల్టర్ చేసేసారు మొత్తం డేటాలోంచి ఓన్లీ జూన్ మంత్ కి యొక్క శాలరీ లైక్ అమౌంట్ కావాలి. సో యూ కెన్ ఆల్వేస్ క్యాలిక్యులేట్ ఫర్ జూన్ అమౌంట్ లైక్ దిస్. ఓన్లీ జూన్ కావాలంటే సో మీరు ఇక్కడ వేసుకుని, సో వెన్ యూ సీ హియర్ ఇట్ విల్ గివ్ మీ ఓన్లీ జూన్ అమౌంట్. జూన్ అమౌంట్ 90 అంట. లెట్స్ సీ జూన్ మొత్తానికి మొత్తం అమౌంట్ ఎంత జూన్ అంటే, సో ఇట్స్ 640 + 30 + 20, 70 + 20, 90. సో దట్ ఈస్ హౌ యూ కెన్ క్యాలిక్యులేట్ ది. క్యాలిక్యులేట్ తోటి యూస్ చేసి మీరు ఫిల్టర్స్ యూస్ చేయొచ్చు. సో దీంట్లోనే మనకి సమ్ టైమ్స్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ది పర్సంటేజ్ ఆఫ్ గ్రాండ్ టోటల్. సో ఈచ్ మంత్ కి లైక్ ఇక్కడ డేట్స్ ఉన్నాయి కదా. సో లెట్స్ సే ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ది గ్రాండ్ టోటల్ పర్సంటేజ్ అంటారు. అంటే ఏంటి అంటే 500 ఇది ఎంత పర్సంటేజ్? సో టోటల్ తో డివైడ్ చేయాలి. సో లైక్ 332 ఇది ఎంత పర్సంటేజ్, ఇది ఎంత పర్సంటేజ్, టోటల్ గా ఇదంతా కలిపితే 100% అవ్వాలి. సో అంటే 500 లో ఇది ఎంత పార్ట్? సో 500 లో 30 ఎంత పార్ట్? ఇది ఈ 100 ఎంత పార్ట్? సో అలాగే మొత్తం దాంట్లో ఇది ఎంత పార్ట్ అని క్యాలిక్యులేట్ చేయాలి. పర్సంటేజ్ ఆఫ్ గ్రాండ్ టోటల్ అంటారు. సో దానికి కావాల్సింది మనకి ఏంటి అంటే టోటల్ అనేది కావాలి. ఓకే, సో టోటల్ అనేది 500 మనకు కావాలి. సో 500 మీరు డైరెక్ట్ గా రాస్తే అది 500 రాదు. సో జనరల్ గా మీరు ఏం చేస్తారంటే సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్ అని రాశారనుకోండి. సో సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్ అని రాస్తే లెట్ మీ షో యూ. సో జనరల్ గా మనకి డైరెక్ట్ గా మీరు 500 అంటున్నారు కాబట్టి మొత్తం సమ్ చేసేద్దాం. సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్ అని రాసేసి వస్తే 500 వచ్చేస్తుంది కదా. సో దాంతో డివైడ్ చేసేద్దాం అనుకుంటారు. సో దీన్నే మనం ఏమంటామంటే ఆల్ అంటాను ప్రస్తుతానికి. సో టోటల్ అమౌంట్ అంట. సో లెట్స్ ఇప్పుడు నేను దీంట్లోకి డ్రాగ్ చేశాను అనుకోండి, ఆల్ తీసుకొచ్చి డ్రాగ్ చేస్తే అది స్ప్లిట్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ వాల్యూ వస్తుంది. చూసారా, సేమ్ వాల్యూ వస్తుంది, స్ప్లిట్ అయిపోతుంది. అంటే ఈ రో లెవెల్ కాంటెక్స్ట్ అంటారు. దీన్ని ఏమంటారు అంటే రో లెవెల్లో డివైడ్ అయిపోతుంది. దేనికి దానికి ఏ డేట్ కా డేట్ అలా డివైడ్ అవ్వద్దు. సో టోటల్ అమౌంట్ ఎప్పుడు ఫిక్స్డ్ గా ఉండాలి అన్నప్పుడు మీరు దీనికి యూజ్ చేసే క్యాలిక్యులేషన్ ఏంటంటే క్యాలిక్యులేట్. సో క్యాలిక్యులేట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి యూ నీడ్ టు రైట్ అన్ ఎక్స్ప్రెషన్ సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్ ఫర్ ఆల్ ది ఫిల్టర్, ఆల్ ది కంప్లీట్ టేబుల్. ఆల్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ఇగ్నోర్ ఆల్ ది
ఫిల్టర్స్ అంటే ఈ లెవెల్ రో లెవెల్లో డేటా డివైడ్ చేయకుండా చూస్తుంది. సో లెట్స్ సి. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇది పెట్టానో, ఆల్ అని పెట్టానో, ఇట్ విల్ ఇగ్నోర్ ఆల్ ది ఫిల్టర్స్ మాట. రో లెవెల్లో డివైడ్ చేయకుండా మొత్తం టోటల్ వాల్యూ 500 అన్నిటికి రిపీట్ చేసింది. ఇప్పుడు మనం పర్సెంటేజ్ ఆఫ్ గ్రాండ్ టోటల్ కట్టొచ్చు కదా, దీన్ని డివైడ్ బై దీన్ని చేస్తే మనకి ఆటోమేటిక్గా ఏమొస్తుంది, పర్సెంటేజ్ ఆఫ్ గ్రాండ్ టోటల్. అంటే ఆల్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ఇగ్నోర్ ఆల్ ది రో లెవెల్ ఫిల్టర్స్ మాట. అంటే ఈ రో లెవెల్లో డేటా డివైడ్ చేయకుండా ఆపేస్తుంది. సో టోటల్ అమౌంట్ ఎంత ఉందో టోటల్ గా సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్ యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూ ఇస్తుంది. ఎప్పుడైతే మీరు కామా ఆల్ అని పెట్టారు అంటే ఆల్ అని ఫిల్టర్ చేశారు, దీంట్లో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఫిల్టర్ అప్లై చేస్తున్నాం, ఫిల్టర్ ఆఫ్ ఆల్. సో ఆల్ అని ఎప్పుడైతే పెడతారో సో ఇగ్నోర్ చేసేస్తుంది అనమాట ఈ డివైడ్ చేయకుండా. సో టోటల్ వాల్యూని ఇస్తుంది. సో దీన్ని ఎలా యూస్ చేయొచ్చు అంటే 30 డివైడ్ బై 500, 30 డివైడ్ బై 500 మనం అలా యూస్ చేయొచ్చా లేదా? సో సింపుల్ గా నేను ఏం చేస్తానంటే న్యూ మెజర్ క్రియేట్ చేసి పర్సెంటేజ్ ఆఫ్ గ్రాండ్ టోటల్ కడతాను. సో సింపుల్ గా మనం ఏం చేయొచ్చు, మనకు ఆల్రెడీ ఆల్ అనే మెజర్ ఉంది. సో దీన్ని యూజ్ చేయొచ్చు కదా మనం. సో దీన్ని ఏమంటాం, పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ అని ప్లేస్ చేసి, సో మనకి ఆల్రెడీ ఫంక్షన్ తెలుసు డివైడ్ అనే ఫంక్షన్. సో విచ్ విల్ డివైడ్ ఇట్. సో డివైడ్ అనే ఫంక్షన్ లో సో నేను ఏం చేస్తాను, సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్ డివైడెడ్ బై న్యూమరేటర్, ది డివైడెడ్ బై డినామినేటర్ ఎంత, ఆల్ అనేది తోటి. సో ఇఫ్ ఇట్ ఈస్ 0, సో ఐ హ్యాండ్ ఇట్ ఇస్ 0. సో దట్ ఈస్. సో ఇప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ చూసాను అనుకోండి. సో వెన్ ఐ డ్రాగ్ ఇట్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్, యూ కెన్ సీ దట్ పర్సెంటేజ్ డివైడ్ అయి చూస్తుంది. సో 0.06 ఇదంతా కలిపి 100%. ఇది పర్సెంటేజ్ లో డివైడ్ అవ్వాలి అంటే కనిపించాలి అంటే మీరు ఇక్కడ దాని మీద క్లిక్ చేసి పర్సెంటేజ్ క్లిక్ చేశారు అనుకోండి, అది ఇంటూ 100 అయ్యి మీకు ఎగ్జాక్ట్లీ ఎంత పర్సెంటేజ్ చూపిస్తుంది. సో దట్ లేజెస్ అవుట్ 100%. కూల్, రైట్? సో ఇది ఆల్ యొక్క ఉపయోగం. ఆల్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఇట్ విల్ ఇగ్నోర్ ఆల్ ది ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఫిల్టర్స్ మాట. సో దీంట్లో జరిగే అవుట్ సైడ్ ఇన్సైడ్ ఇగ్నోర్ చేస్తే బయట నుంచి ఎవరైనా ఫిల్టర్ చేసినా కూడా వాల్యూ మారదు, ఎప్పుడు 500 ఉంటుంది ఫిక్స్డ్. దట్ ఈస్ వాట్. ఓకే, సో టుమారో విల్ కంటిన్యూ ఆన్ ఫిల్టర్ ఫంక్షన్స్. సో దీంట్లో నేను ఒకటి స్టార్ట్ చేశాను. సో ఇట్స్ క్యాలిక్యులేట్ అని ఆల్ అని ఇంకా ఉన్నాయి. సో విల్ ట్రై టు సీ దీస్ ఫిల్టర్ ఫంక్షన్స్, దెన్ విల్ గో ఇన్ టు రిలేషన్షిప్ ఫంక్షన్స్. ఓకే, సో మోస్ట్లీ ఇంకా 2 days లో ఐ విల్ ట్రై టు క్లోజ్ ది డాక్స్ ఫంక్షన్స్. సో డాక్స్ ఫంక్షన్స్ అయిపోయే లోపల మీరు ఏమైనా ప్రిపేర్ అయితే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమైనా డిస్కస్ చేయమంటే ఐ విల్ ట్రై టు డిస్కస్ ఆన్ ది టాప్ ఆఫ్ ఇట్, అండ్ ఆల్సో ఐ విల్ గో టు సమ్ కాన్సెప్ట్స్ లైక్ ప్రాజెక్ట్స్ ఎలా స్టడీ చేయాలి అంటే. ఓకే, సో ఫంక్షన్స్ కౌంట్ చేశారా ఇప్పుడు దాకా, ఎన్ని ఫంక్షన్స్ అయినాయో అది కూడా వేయండి. సో దాంట్లో మనం అట్లీస్ట్ ఒక 30 కానీ 40 కానీ ఫంక్షన్స్ ప్రిపేర్ అయి ఉండాలి. సో కనీసం మనకి సింటాక్స్ తెలియాలి, ఎలా రాయాలో హ్యాండ్స్ ఆన్ రైట్ అని ట్రై చేయాలి. సో దట్ ఈస్ అవర్ ఎజెండా. ఓకే, నేను షేర్ చేస్తాను కొన్ని కేస్ స్టడీస్, ఒకసారి స్టడీ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.